పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటించారు. పామరు మండలంలోని కనుమూరు, కురుమద్దాలి, పెద్దమద్దాలి, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల వద్ద రోడ్లపైన ధాన్యం రాసులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా 24% తేమ శాతం ఉన్న వడ్లను 5 కిలోల నష్టానికి కొనుగోలు చేయమని ఆదేశించినట్లు మంత్రి రైతులకు చెప్పారు. ప్రతి ఒక్క రైతు ప్రభుత్వానికే ధాన్యాన్ని తోలుకోవాలి, దళారులను నమ్మి మోసపోవద్దని నాదెండ్ల సూచించారు. ఈ కార్యక్రమంలో పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, ఆర్టీఓ హేలా షెరోన్, సప్లెస్ జిల్లా మేనేజర్ డి సృజన, బిఎస్ఓ పార్వతి, ఎంఆర్ఓ రవికాంత్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు భరోసా నింపడం కోసం ప్రత్యేకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులకు వెసులుబాటు కల్పించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ రైస్ మిల్కైనా వాళ్ళు సరుకు తోలుకునే విధంగా కష్టపడి పండించిన ధాన్యానికి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. అందులో ముఖ్యమైన సంస్కరణ మీరు తీసుకొచ్చింది ఏంటంటే, మొట్టమొదటిది రైతు ఏ మిల్లుకైనా తీసుకెళ్ళి తన సరుకును అమ్మవచ్చు. రెండోది, స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో తేమ శాతం గతంలో మేము 17 అని నిర్ధారించాం. కానీ తుఫాను వస్తున్న కారణంగా ఒక అలజడి వాతావరణం సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా 24-25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయమని అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మిల్లర్లకు కూడా బ్యాంక్ గ్యారెంటీలు చాలామంది కట్టలేదు, వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి 1:2 రేషియో చొప్పున మిల్లర్లు కూడా అవకాశం కల్పించాం. స్థానికంగా ఉన్న అధికారులు నిన్న 600 మెట్రిక్ టన్నులు ఇక్కడ పామర్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా 600 మెట్రిక్ టన్నులు చేస్తే ఈరోజు 1000 మెట్రిక్ టన్నుల వరకు సిద్ధమయ్యాం. దానికి కావాల్సిన రవాణా సదుపాయాలు కూడా లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, అక్కడ కూడా కొత్త సంస్కరణ తీసుకొచ్చాం. ఎందుకంటే ఒకేసారి ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి జీపీఎస్ లేకపోయినా కూడా ఈ ట్రాక్టర్లు లారీలని ఉపయోగించుకుని స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న మిల్లు, అదేవిధంగా జిల్లా దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నా కూడా, అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జిల్లా దాటి వెళ్ళి కూడా వాళ్ళు అందించవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక కార్యక్రమం రైతుల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు నిజాయితీగా, పారదర్శకంగా, ఎప్పుడు లేని విధంగా 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి నిధులు మేము చెల్లించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎవరు ఆధారపడే అవసరం లేదు. వాతావరణం కూడా ఖచ్చితంగా నా అభిప్రాయం కొంచెం మారబోతుంది.